ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. 65% పైగా ఓట్లతో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించారు. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికలతో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందంటున్నారు కూటమి నేతలు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5గురు కూటమి అభ్యర్థులే ఉన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ. లక్ష్మీదుర్గ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం కూడా టీడీపీ విజయం సాధిస్తుందో మొత్తం కూడా ఆ టీడీపీ కేడర్ మొత్తం కూడా జోష్ మీద ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయం సాధించే ఎమ్మెల్సీలు అటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, అలాగే పేరాపర్తుల రాజశేఖర్ కావచ్చు, ఇద్దరు కూడా ఇప్పుడే టీడీపీ కార్యాలయానికి చేరుకుని మొత్తం కూడా వాళ్ళు లోకేష్తో సమావేశమయ్యారు. అయితే మొత్తం చూడొచ్చు ఏదైతే ఇక్కడ కార్యకర్తల్లో కానీ అటు మొత్తం కేడర్లో కానీ టీడీపీ కేడర్లో కానీ ఒక కొత్త జోష్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో జరిగిన ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు అయితే 53% స్ట్రైక్ రేట్తో టీడీపీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 65% మేర ఓట్ షేర్ వచ్చిందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 67 నియోజకవర్గాల పరిధిలో మొత్తం కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల జరిగిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ పరిధిలో చూస్తే కనుక మొత్తం దాదాపు ఓట్ షేర్ కూడా గణనీయంగా పెరిగిందని టీడీపీ నాయకులు కానీ టీడీపీ క్యాడర్ కానీ మొత్తం కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఇటీవల చూసిన 8 నెలల టీడీపీ పనితీరుకు నిదర్శనం అని చెప్పి టీడీపీ నేతలు ఒక పక్కన చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ 9 మాసాల్లో ఏదైతే టీడీపీ అనుసరిస్తున్న విధి విధానాలు కానీ లేకపోతే ప్రజల్లోకి తీసుకువెళ్ళిన పథకాలే కావచ్చు, అటు పెన్షన్సే కావచ్చు, లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్సే కావచ్చు, ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. శాంతి భద్రత విషయంలో చూస్తే కనుక ఎక్కడా కూడా రాజీ లేకుండా మొత్తం కూడా శాంతి భద్రత కాపాడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇవన్నిటికి కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ప్రజల్లో కనపడింది అని చెప్పుకోవచ్చు. అందుకని మొత్తం కూడా ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా టీడీపీ కేడర్ మొత్తం కూడా ఇక్కడ చేరుకుని మొత్తం సంతోషం వ్యక్తపరుస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంత విజయం మేము సాధించామని చెప్పి టీడీపీ కేడర్ మొత్తం కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 2024 సాధారణ ఎన్నికల్లో 53% స్ట్రైక్ రన్ రేట్ వచ్చింది. దానికంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఈసారి అయితే వచ్చిందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్స్ 2 అంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే గుంటూరు కృష్ణా జిల్లా ఈ 2 పరిధిలో చూసుకున్నట్టయితే గణనీయంగా చాలా మటుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా టీడీపీ క్యాడర్ అయితే మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది టీడీపీ క్యాడర్ ఏదైతే ప్రజలు నమ్మకాన్ని అయితే బొమ్ము చేయలేదు. అందుకనే ఈ 8 నెలల పనితీరుకి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పనితీరే నిదర్శనం చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.